బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీతో తెగదెంపులు చేసుకున్న నాని త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా తనతో పాటు కొందరికి అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ నాని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుంచే పోటీ చేస్తానని చెప్పిన నాని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిగాయి. కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైన షరతుల విషయంలోనే సందిగ్ధత ఏర్పడుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. అయితే ఇప్పటికే కేశినేని నాని అయితే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ అయితే నడుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, విజయవాడలో కేశినేని నాని అంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారంతో అటు టీడీపీ పూర్తిగా డైలమాలో పడింది. అయితే నిన్న చూస్తే 2 రోజుల క్రితం చూస్తే తన కుమార్తె శ్వేత అటు టీడీపీ సభ్యత్వానికి అలాగే తన కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేసింది. నిన్న చూస్తే అంటే కేశినేని భవన్ మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు సంబంధించిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించి మరొకసారి ఆ పార్టీతో విభేదాలు ఉన్నట్లుగా కూడా అందరికీ స్పష్టం చేశారు. అయితే ఈ రోజు తాజాగా ఏదైతే ఆయన మరొకసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారంటూ కూడా వార్తలు అయితే గుప్పమంటున్నాయి. అయితే ఈ రోజు ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే వాస్తవానికి చూస్తే ఎంపీ కేశినేని నాని గతం నుంచి కూడా వైసీపీ నాయకులను పొగడడం అలాగే తనను ప్రతి చోట కూడా ఎంపీ కేశినేని నానిని ఆహ్వానించడం, తన నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఎంపీ కేశినేని నానిని వైసీపీ ఆహ్వానించడం వెనుక గతం నుంచి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే తాజా పరిస్థితులు చూస్తే అటు గతంలో కేశినేని నాని మీద ఓడిపోయినటువంటి పీవీపీ కూడా పార్టీకి అంటే ముట్టినట్టుగా ఉండడం, స్తబ్దుగా ఉండడం కూడా ఇప్పుడు నానికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ విజయవాడ నుంచే నేను ఎంపీగా గెలుపొందుతానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం, దీని వెనుక అంత కారణం ఇప్పటికే ఆయన ఇటు వైసీపీ పెద్దలతోటి అందరితో కూడా అంటగలుగుని తిరుగుతున్నారని ఇప్పటికే మంత్రాలు కూడా పూర్తయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏ క్షణాన్నైనా సీఎంని కలిసిన తర్వాత ఈ టీడీపీ పార్టీకి సభ్యత్వానికి కూడా ఇవన్నిటికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అది ప్రస్తుతానికైతే తాడేపల్లి కార్యాలయంలో సీఎంను కలవడానికి ఈ రోజు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీకి కూడా విజయవాడలో సరైనటువంటి అభ్యర్థి లేకపోవడం, ఇప్పటికే అటు గన్నవరం ఎమ్మెల్యే వంశీని విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కోరినప్పటికీ కూడా ఆయన నిరాకరించడం, అటు పీవీపీ కూడా స్తబ్దతగా ఉండడం పట్ల ఇప్పుడు కేశినేని నాని వైపు కూడా ఈ వైసీపీ పార్టీ అధిష్టానం చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి విభేదాల కారణంగా నాని అటు వైసీపీకి దగ్గర అవుతే రాబోయే రోజుల్లో వైసీపీతో మరొకసారి కేశినేని నాని గెలుపు ఖాయమంటూ కూడా తన వర్గాలు అయితే చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే విజయవాడ కేశినేని నాని వ్యవహారం అయితే రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పవచ్చు. కిరణ్మయ్యి, అయితే ఏడుకొండలు దాదాపు వైసీపీలో చేరడం ఖరారైనప్పటికీ కూడా కొన్ని షరతుల వల్ల సందిగ్ధత ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంటుంది? అంటే ముఖ్యంగా కేశినేని నాని ఎప్పుడు కూడా తను ఏదైతే ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అక్కడ ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆయన గతం నుంచి కూడా చెప్తూ ఉంటారు. అయితే అక్కడ సీఎం అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ ముందుగా కేశినేని నానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది డిమాండ్. అయితే ముఖ్యంగా ఇప్పుడు కేశినేని నాని వచ్చే ముందు తన కూతురిని కూడా గతంలో ఎమ్మెల్యేని చేస్తానంటూ కూడా ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి నేపథ్యంలో కేశినేని నాని గనక వైసీపీకి వస్తే ఖచ్చితంగా కూతురికి కూడా ఏదో ఒక చోట టికెట్ అడిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అటువంటి షరతులు కూడా ఉండవచ్చు. అలాగే తనకు ఏదైతే వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎవరి నుంచి కూడా ఎటువంటి ప్రెజర్ అనేది లేకుండా కూడా కొన్ని షరతులతో ఆయన వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.